హాయ్ అండి అందరికీ. శ్రీధరణి కార్స్ కొరుట్ల. ప్రజెంట్ సార్ మన దగ్గర టాటా హారియర్ XZ ఇది డార్క్ ఎడిషన్. మోడల్ వచ్చేసి 2021 ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఇది. వెహికల్ అక్కడక్కడ చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు. మీకు ఇట్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ముంగట బంపర్ దగ్గర చూసుకున్నా కానీ చిన్నగా ఉన్నాయి. వెనుక చిన్నగా డెంట్ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. అయితే నేను క్లియర్గా ప్రతి దాంట్లో చెప్తా, కాకపోతే మీరు చూడట్లేదు. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా స్క్రాచెస్ ఉన్నాయి. నేనేదో చెప్పింది నమ్మ కాకుండా మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. వెహికల్కి ప్రాబ్లం లేదు. ఫొటోస్ మాత్రం అడగకండి. ఇక్కడ ముంగట బంపర్ దగ్గర స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, ఇంతవరకు అయితే ఉన్నాయి, అంతే, ఎక్కువ ఏం లేవు. ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తా. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 70,000 తిరిగింది. నేను అది డైరెక్ట్ మీకు చూపిస్తా. ఇంటీరియర్ చూసుకున్నా బాగానే ఉంది. కింద మ్యాటింగ్ కానీ సీట్లు కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే లేదు. చూసుకోవచ్చు. ఇది కూడా మీకు సన్ రూఫ్, ఇది టాప్ మోడల్, ఇది టాప్ ఎండ్. చూసుకోవచ్చు. నీట్గా క్లియర్గా నేను మీకు చెప్తా. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు లైవ్లో వచ్చి చెక్ చేసుకోవచ్చు. డోర్స్ కూడా ఏదైనా చేంజ్ అయితే కూడా నేను డైరెక్ట్ మీకు ఇందులో చెప్పేస్తా, ప్రాబ్లం లేదు. ఒకసారి అయితే చూసుకోండి. డోర్స్ మాత్రం ఎక్కడ కానీ చేంజ్ చేస్తే లేవు. సరే, బీడింగ్ కానీ అవన్నీ ఏదైనా నేను చూపిస్తా. ఇది షోరూమ్ ట్రాక్ సార్, మీరు చెక్ చేసుకోవచ్చు. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఏదో ప్రైస్ నాది నేను చెప్పిన ప్రైస్ అని కాకుండా ఈ ప్రైస్కి మనకు మాత్రం సంబంధం ఉంటుంది సార్. డైరెక్ట్ మీరు లైవ్లో చెక్ చేసుకుంటే కూడా మీకు 100% అనేది దొరుకుతుంది. చూసుకోవచ్చు. డిక్కీతో సహా నేను ప్రతి ఒక్కటి పర్టికులర్గా నేను మీకు చూపించి చెప్తుంటా. లాంగ్ లెంత్ అనుకోకుండా కాస్త చూడండి. ఇది చెప్పాల్సింది కాబట్టి, ఇంత ఖచ్చితంగా చూపించాల్సింది కాబట్టి నేను చూపిస్తున్నాను, అంతే. ఒక్కసారి అయితే వెనక డిక్కీ చేసి ఇందులో పానా జాగడ మాత్రం అని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కింద స్పేస్ మాత్రం ఓకే ఉంది. ప్రతి దాంట్లో నేను ఖచ్చితంగా 2 సైడ్ అనేది కవర్ చేసి చూపిస్తా. ఒక గ్లాస్ రీప్లేస్ అనేది నేను ఖచ్చితంగా చెప్తా, ఓకేనా. చూసుకోవచ్చు. సీట్లు కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్. డోర్స్ కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు. ట్యాంప్ పాస్ మాత్రం చేసి అడగకండి, ఓకేనా సార్. చూసుకోవచ్చు. మీరు పవర్ అండ్ సెక్యూర్ వర్క్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. రీడింగ్ వచ్చేసి 76,000 ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మీకు. ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అట్లాగే 2 సీట్లకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 2 పిల్లర్లకు ఇక్కడ మధ్యలో కూడా 2 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అది కూడా మీకు డైరెక్ట్ లాగా చూపిస్తా. చెప్పడం ఎందుకు, చూపిస్తే బెటర్ కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు వెనుక నుంచి వస్తున్నా. వెనుక చూసుకోవచ్చు, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది టాప్ మోడల్. ఈ పాండ్రామిక్ సన్ రూఫ్ ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అట్లాగే సీట్లకు కూడా 2 ఉంటాయి, ఓకేనా. మీకు అది క్లారిటీగా చూపిస్తాను నేను. దీని ప్రైస్కు మనకు సంబంధం ఉండదు సార్. ఇది మీ లైవ్లో చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అట్లాగే సీట్ కూడా అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ముంగట మొత్తం చూసుకుంటే మాత్రం 2, 4, 6, 8 ఎయిర్ బ్యాగ్స్, ఓకేనా సార్. సార్ ఇదైతే వెహికల్ తీసుకోండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మాన్యువల్ అనుకునేరు. నేను ఫస్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. వెహికల్ మాత్రం మంచి పికప్ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది సార్, ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి 76,000 ఉంది సార్. ఇది మీకు ఇది మైలేజ్ ఎంత ఇస్తేనే కూడా 12 వరకు ఇస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది మీకు, అంతే సంగతి. ఇది చెప్తున్నా నేను. ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే కూడా సేమ్ అంతే ఉన్నాయి, చూసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది, ఓకేనా. టోటల్ 10 ఎయిర్ బ్యాగ్స్ అండి ఇది. ఒకసారి అయితే మీకు హెడ్లైట్ చెక్ చేస్తాం. హెడ్లైట్ కానీ ఇండికేటర్స్ కానీ ఎట్లున్నాయని మీకు చూపిస్తా, చూసుకోవచ్చు. హెడ్లైట్ ఇండికేటర్ అన్నీ ఓకే ఉన్నాయి సార్. దీని ప్రైస్ ఓనర్ చెప్తున్నాడు. ఫస్ట్ నేను చూపించి చెప్తాను మీకు, చూసుకోవచ్చు. కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఏది కూడా డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది ఒక్కటి మాత్రం రావట్లేదు. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి ఇండికేటర్స్.
13,90,000 ఓన్ అవుతుంది సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. ఇక్కడ చిన్నగా ఒక్కటి మాత్రం డ్యామేజ్ ఉంది, అంతకు మించి ఏం లేదు. సరే బేడింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఓకేనండి. ఇది అయితే ఇంకొక విషయం మీకు టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 60-70% ఉంటాయి. ఆ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా చెక్ చేద్దాం. ఇది కూడా ఓకే ఉన్నాయి, టైర్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఫుల్ కూడా కింద ఇస్తా చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. ఇది కూడా ఓకే ఉంది. ఓకేనా, ఆ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. డార్క్ ఎడిషన్. ఓకే, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఫైనల్గా మీకు వెహికల్ కండిషన్ ఎట్లా ఉందో అది కూడా చెప్తా చూడండి. రైట్, టాటా హరియర్ XZ A+. ఇది డార్క్ ఎడిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. 2021 రేటింగ్ వచ్చేసి 76,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ దీనికి. టైర్స్ ఓకే ఉన్నాయి. 13,70,000 ఓనర్ వస్తుంది. ఫైనల్ ప్రైస్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.